మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలు. చదవబడిన లేఖన భాగంలో దేవుడు చెప్పిన మాటలు ఎవరైతే విని వాటి ప్రకారం నడుస్తారో వాళ్ళంట బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉంటారు. బుద్ధిమంతుడు ఎవరు అయ్యా అంటే దేవుని మాట విని దాని ప్రకారం నడిచేవారు. కాబట్టి దేవుడి మాట విని దాని ప్రకారం చేసేవారు బండ మీద ఇల్లు కట్టుకొని ఉంటారు. అంటే బండ మీద ఎప్పుడైతే ఇల్లు కడతామో వర్షం వచ్చినా, అంటే తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపములు వచ్చినా అది అలాగనే స్థిరంగా ఉన్నట్టు ఆ వ్యక్తి జీవితం, కుటుంబము అలా ఉంటుంది అని అర్థం. మానవుని జీవితంలో వచ్చే శ్రమలు చాలా ఉన్నాయి. వాటంతట్లో చాలామంది పడిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు అలా పడిపోకుండా ఉండాలి అంటే, తమ జీవితాలకి, తమ కుటుంబాలకి హాని కలుగజేసుకోకుండా ఉండాలి అంటే దేవుడు చెబుతున్న మాటలు విని దాని ప్రకారం నడవటమే ముఖ్యము అయి ఉన్నది. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించి దేవుడు ఆ దినమును పరిశుద్ధపరిచినాడని మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు సృష్టిని చేయటం అయిపోయిన తర్వాత మొదట ఆదాముని చేస్తాడు, ఆ తర్వాత హవ్వని చేస్తాడు. చేసి ఆదాముతో ఏమి చెబుతాడు అంటే, అమ్మా, ఆదాముతో దేవుడు ఏం చెబుతాడు? ఈ తోట చెట్లలో చాలా విధములైన వృక్షాలు ఉన్నాయి, వాటికి ఫలాలు ఉన్నాయి. అవి నీ నోటికి తీపిని, మధురాన్ని అందిస్తాయి, తిను. అవి నీ కోసమే సృష్టించబడ్డాయి. అవి నువ్వు అనుభవించటం కొరకే నేను సృష్టించాను, నేను చేశాను. కనుక నువ్వు అది అనుభవించు, నీ నోటిని తృప్తిపరచుకో, ఇవి తినండి అని చెప్పాడు. చెప్పిన తరువాత ఆదాముతో ప్రతిరోజు దేవుడు చల్లపూట వచ్చి మాట్లాడుతూ ఒక తండ్రి కుమారుడితో ఎలా ముచ్చటిస్తాడో, ఎలా ప్రేమగా పలకరిస్తాడో, ఎలా ఆదరిస్తాడో అలా ఆదరించుకుంటూ వస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఆ దేవుడి మాట విన్నంత కాలము ఆదాములో ఉన్న మహిమ అలాగనే ఉంది. ఆదాము ఎప్పుడూ భయపడలేదు, ఆదాము ఎప్పుడు దాక్కోలేదు, ఎప్పుడు దర్జాగా అలాగనే ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉన్నాడు. హవ్వ, ఆదాములు ఇలా పొజిషన్ అలా ఉంది. ఏది ఎప్పటి వరకు అంటే దేవుని మాట విన్నంత వరకు అలా ఉన్నారు. ప్రతిరోజు దేవుడు వీళ్ళతో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవుడు పిలిస్తే దర్జాగా దేవుని ఎదుటికి వచ్చేవాడు, తండ్రి అని పలకరించేవాళ్ళు. దేవుడు కూడా నా కుమారులా, నా బిడ్డలా అని పలకరించేవాడు. దేవుడు ఆదాముని హవ్వను చేసి వాళ్ళకి మహిమనిచ్చాడు. వాళ్ళకి చావు లేదు, వాళ్ళకి చావు లేని అంత కృపనిచ్చాడు. వాళ్ళు దేవుని స్వరూపం, మహిమతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ తెగులు లేదు, ఏ రోగము లేదు, అలాగని ఏ భయము కూడా లేదు, అలాగని ఏ కొరత లేదు. సృష్టిలో వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టాడు. ఇంత సమృద్ధి, ఇంత ఘనత వాళ్ళకి ఇచ్చి దేవుడు వాళ్ళ దగ్గర ఆ తోటలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు, ఆయన మాటలు విన్నంతసేపు వాళ్ళు అలా ఉన్నారమ్మా, సమృద్ధిగా. అలా బండ మీద నిలబడి ఉన్నారు, అలా ఎక్కడ పడిపోకుండా ఉన్నారు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా కాలం గడుస్తూ ఉన్న కొలది దేవుడు ఈ తోట చెట్లలో ఏ ఫలములైనా తినొచ్చు, కానీ తోట మధ్యన ఉన్నదే ఒక మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం తినొద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్ది రోజులు, కొంతకాలం బాగానే ఉన్నారు, తినకుండా బాగానే ఉన్నారు. ఆ తర్వాత సాతానుడు సర్పము ద్వారా
అవి తినేటట్లు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పొజిషన్ మారిపోయింది. ఇదివరకు బండ మీద ఉన్నారు భయం లేకుండా, ఇప్పుడు పొజిషన్ మారిపోయింది. చెప్పానే, దేవుడి మాట విన్నంతకాలం బండ మీదే ఉంటాం. దేవుడి మాట వినలేదంటే పొజిషన్, పరిస్థితులు, స్థితిగతులు మొత్తం మారిపోతాయి. ఏమయ్యారు వీళ్ళు అంటే, తిన్న తర్వాత దేవుడు వాళ్ళని 4 ప్రశ్నలు అడుగుతాడమ్మా. 4 ప్రశ్నలు అడుగుతాడు. తిన్న తర్వాత, అది వరకు ఆదాముకు ప్రశ్న ఏమి వేయలా, అది వరకు ఆదాముకి ఏ ప్రశ్న దేవుడు అడగలా. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రశ్నల్లో దేవుడు ఆదాముకి అడగటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదాము కూడా ఎప్పుడు అలాంటి ప్రశ్నలను ఎదుర్కోల తన లైఫ్లో. మరి ఆ పరిస్థితి వచ్చింది. ఇంతకీ వృక్ష ఫలములు తిన్న తర్వాత దేవుడైన యెహోవా ఆదాముతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట అనగా ప్రశ్న. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? మొట్టమొదటి ప్రశ్న ఏది? వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను మీరినప్పుడు దేవుడు అడుగుతున్న మొదటి ప్రశ్న ఇది. ఆదాం, నువ్వు ఎక్కడా? ఆ మాట ఎందుకు అడుగుతున్నాడు? సర్వాధికారము నరుడి మీద ఎవరికుంది? దేవుడికే ఉంది. ఆయనే సృష్టించుకున్నాడు. జిగటి మన్నుని ఆయన తయారు చేసి దానికి రూపురేఖలు ఏర్పరిచి నాసికారంధ్రములో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అందుకే నరుడంట ఎంత స్నానం చేసిన తర్వాత మట్టే వస్తుంది. ఎందుకంటే మట్టి ద్వారా సృష్టించబడ్డం కాబట్టి. ఇది ఒక గుర్తు. మరి చేసిన వ్యక్తి, రూపించిన వ్యక్తి, రూపించబడిన దాని మీద అధికారా కాదా? అధికారి. అందుకనే ఆదాము ఇదివరకు యెహోవా స్వరం వినగానే నవ్వుకుంటా వచ్చేవాడు, ఆనందంగా వచ్చేవాడు, హ్యాపీగా వచ్చేవాడు. ఇప్పుడు ఆ పొజిషన్ మారిపోయింది. ఇంతకీ ఆయన వాక్కు భయంకరంగా ఉంటుందా రాకుండా ఉండటానికి? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఆదాము ఎక్కడ ఉన్నాడు అంటే తోట చెట్లలో అంజూరప చెట్లను జాంకున్నాడు అంట. అంటే భయపడి దాక్కున్నా అంటున్నాడు అతను. ఇప్పుడు దేవుడు అంటున్నా నువ్వు ఎక్కడా అంటున్నాడు. మనము కూడా దేవుడి మాట విన్నంతసేపు బాగానే ఉన్నాము. దేవుడి మాట విన్నంతసేపు మన మహిమ కొట్టివేయబడలేదు. మనం బాగానే ఉన్నాం, దర్జాగా ఉన్నాం, భయం అనేది మనలోనికి రాలా. ఇప్పుడు దేవుడు వద్దన్నది చేసిన తర్వాత దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరు దాక్కుంటారు? దాక్కునే వ్యక్తి ఎవరు? అసలు తప్పు చేసినోడు దాక్కుంటాడు, అతిక్రమం చేసినోడు దాక్కుంటాడు, ఒక దొంగ, ఒక నరహంతకుడు తప్పించుకోవటానికి దాక్కుంటాడు. నీలోకి పొజిషన్ ఎందుకు వచ్చింది నాయన? ఎందుకు తెచ్చుకున్న ఈ పరిస్థితి? ఇప్పుడు ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నాడు అంటే దానిలో అర్థం చెప్తా వినండి. ఆదాం, నువ్వు ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నావు అంటే, నాయనా నా వాక్కు దగ్గర ఉన్నంతసేపు నువ్వు బాగున్నావు. అంటే నా మందిరానికి వచ్చినంతసేపు, నా వాక్కు ప్రకారం నడుస్తున్నంతసేపు నువ్వు బాగానే ఉన్నావు, నీలో ఈ భయం రాలేదు, ఎప్పుడు దాక్కోలేదు. అయితే ఇప్పుడు ఈ పొజిషన్ తెచ్చుకొని నువ్వు అక్కడ కూర్చున్నావే, ఇప్పుడు నిన్ను పలకరించే దిక్కెవరో, నిన్ను రప్పించే దిక్కెవరో, నిన్ను బాగు చేసే దిక్కెవరో, నిన్ను ఆదరించే దిక్కెవరో, నీ బాగుబోగులు పట్టించుకునే దిక్కెవరో ఆలోచించు. నీవు ఎక్కడ ఉన్నావని ఎందుకు అడుగుతున్నాడు అంటే, నా దగ్గర ఉన్నప్పుడేమో నీకు ఆ స్థితి కలగల, ఇప్పుడు భయపడి దాక్కున్నావు, భయపడి బయట ఉంటున్నావు. నీవు ఆ చెడ్డ చోటులో దాక్కొని అక్కడే ఉంటే నిన్ను ఎవరు పట్టించుకుంటారు చెప్పు ఆలోచించు. ఇప్పుడు ఒక చెడ్డ అలవాట్లు ఉన్నాయి. చెడ్డోళ్ళు పిలిచారమ్మా, అరే పలానా దగ్గరికి రా అంటారు. అత్తెందుకు, మందే తాగుదాం రా అంటారు. మందు చోట కూర్చుంటాము. ఎవరికైనా మన మీద, అరే తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావు,
నీ కుటుంబానికి నువ్వు సంపాదించిన డబ్బులు మొత్తం నీవు నీ పిల్లలు తినాలైతే అవి మొత్తం ఎవరికో ఇచ్చుకొని నువ్వు రోగాన్ని తెచ్చుకుంటున్నావు, నీకు దరిద్రం వస్తుంది, ఇదిగో నువ్వు బయటపడతావు, నీ సమస్యలు పోవు అని ఎవరు అక్కడ చెప్పరో. నీ బాగుబోగులు పట్టించుకోరు. ఇంకా నువ్వేమైనా పోపిస్తే తాగాలని చూస్తారు, ఇంకా నువ్వేమన్నా ఇస్తావేమో నీ దగ్గర నుంచి గుంజుదామని చూస్తారు. అలాంటి చోట్లలో నువ్వు ఉంటే నీ బాగోరేది ఎవడో ఉండడో. దేవుడు అంటున్నాడు, ఎక్కడున్నా నువ్వు ఎందుకున్నావు అక్కడ పట్టించుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడమ్మా. మనల్ని పట్టించుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడో. ఆయనే వాక్కు. చూడు, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనం ఏముంది అక్కడ? 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. అంటే దేవుని వాక్కులో ఏముంది? బాగుగాట ఉంది. అమ్మా, దేవుడు బాగు చేసేవాడు. ఎలా? వాక్కు ద్వారా, మాట ద్వారా. ఇప్పుడు ఆదాము దేనికి దూరం అయ్యాడో? బాగు చేసే మాటలకి, బాగు చేసే వాక్కుకి, జీవం కలిగిన వాక్కుకి దూరం అయిపోయాడు. మనుషులకి ఏది ఇష్టమో తెలుసా? చెడ్డ దగ్గర కూర్చోవటమే ఇష్టం. దేవుడేమో బాగు చేస్తా, నా వాక్కు దగ్గరికి రాయ్యా అంటేనేమో నేను దాక్కున్నా అంటున్నాడు. ఎంతకాలం దాక్కుంటావు చెప్పు? ఎంతకాలం అట్లా ఉంటావు చెప్పు? ఆ రెండు సాధించేది ఏముంది చెప్పు? నువ్వు దురలవాట్లో పడి తిరుగుతూ ఉంటుంటే ఆ చోటులో నీ మీద కనికరపడి వాటి నుంచి నిన్ను విడిపించటానికి ఎవ్వరూ రారు, కానీ నిన్న అవసరాలకైతే వాడుకుంటారు. నీ మీద కనికర పడే వాళ్ళు ఉండరు. అలా ఉండగలిగితే ఈరోజు రోడ్ల మీద యవనస్తులు అలా పాడైపోయి తిరగరు. ఎవరు లాగుతారో? వాక్కు ఎక్కడుంది? బాగు చేసే వాక్కు ఆయన సన్నిధిలో ఉంది వాక్కు. మరి ఆ సన్నిధి దగ్గరికి వీళ్ళు రాకుండా అక్కడే అటే ఉండిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇలా భవిష్యత్తు ఏంది? దేవుడు వెళ్ళిపోయినంత మాత్రాన ఆదామును వదిలిపెట్టట్లా. ఎక్కడున్నావయ్యా, ఎందుకున్నావయ్యా అని అడుగుతున్నాడు. నా వాక్కు దగ్గర నీకు అన్నీ బాగానే ఉన్నాయి, నేనేం తక్కువ చేశాను అని నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఈ పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావో, నీవున్న చోటు తెలుసా? నీవున్న ప్రాంతము తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఈ భయాన్ని నీ మీదకి రప్పించుకొని ఈ పాపం నీ మీదకు ఉండేటట్టు ఎందుకు చేసుకున్నావు ఆదామో అని చెబుతూ ఉన్నాడు. వెళ్ళిపోయినా పట్టించుకుంటున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు. ఎందుకున్నావు అంటున్నాడు. అమ్మా, నువ్వు మందిరానికి రాకపోతే లేదా ఏదో కొంకబెట్టి రాకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతాడు తండ్రి. అధికారం ఆయనకు ఉంది కాబట్టి. ఎందుకు? బిడ్డ నా దగ్గర, ఆయన దగ్గర ఉంటే బాగు చేస్తాడు. వాక్కులో బాగు చేసే శక్తి ఉంది. అది అనారోగ్యమైన, చెడ్డ తలంపులైనా, ప్రతి విధవదైనా ఏదైనా కానీ బాగు చేయగలిగిన శక్తి ఆయన వాక్కులో ఉంది కాబట్టి ఆ వాక్కు దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు మనం రాకుండా వేరే చోటు దగ్గర అక్కడే ఉండిపోయి ఉంటే దేవుడు అంటాడు, నా దగ్గరికి రాకుండా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకున్నావు అక్కడ? నువ్వు బాగ్గాటం ఇష్టం లేదా నీకు? నీకు పోనీ అక్కడ ఉండి నువ్వు బాగుపడ్డదేంది? చాలామంది దేవునికి దూరమై ఏం సాధించారు? ఏం సాధించలేరు వాళ్ళు. ఏం సాధించావు? ఎంత సంపాదించావు? ఆ సంపాదించిన దానిలో నీకు తృప్తి ఏంది? పోనీ అదంతా తిన్న తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళుద్దా? లేకపోతే నీ దురలవాట్లను పోగొట్టుద్దా? ఏది చేయలేదే. మరి అలాంటప్పుడు దేవుడికి దూరంగా ఉండి నువ్వు చేయగలిగినది ఏమున్నది? ఆలోచించు అమ్మా. కేర్ తీసుకుంటాడు దేవుడు. దేవుడే కేర్ తీసుకుంటాడమ్మా, ఇంకెవరు తీసుకుంటారు? నువ్వు బాగానే ఉండి కొంతకాలం ఆయన దగ్గర మరలా నువ్వు దేవునికి దూరం అయిపోతే ఎక్కడున్నావు, ఎందుకున్నావు అంటున్నాడు. ఎంత అద్భుతం! మన సమస్యల్లో మనల్ని పట్టించుకొని పలకరించే వాళ్ళు ఉండరు. మరి ఆదాముని బయటికి ఎవరు తేవాలి? ఇప్పుడు ఆదామునితో ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఆదాం భయాన్ని ఎవరు పోగొట్టాలి? ఇప్పుడు నీలో వచ్చే కలవరాలు, భయాలు నిన్న ఆ చోటు నుంచి ఎవరు బయటికి లాగాలంటే ఎవరో లాగలేరు. కానీ దేవుడే మరలా మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నావు అని పలకరిస్తాడు ఆయన. కేర్ తీసుకుంటాడు ఆయన. నీ మీద, నీ భవిష్యత్తు మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబాల మీద కేర్ తీసుకుంటాడు ఆయన. ఆయనే కేర్ తీసుకుంటాడు. మరి ఇంత కేర్ తీసుకునే దేవుని వాక్కు దగ్గరికి మనం రావటానికి ఇష్టపడాలి. నీ పిల్లలను నడిపేయటం,
నువ్వు రావటం ఇష్టపడాలి. నిన్ను బాగు చేసే వాక్ అదే, నిన్ను బాగు చేసే కేర్ అది. అలా తీసుకుంటాడు. కాబట్టి మొదట ఆదాం తప్పు చేసి దాక్కుంటే ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు ఆదాం, ఎందుకున్నావు ఆదామని అడుగుతాడు. నిన్ను నన్ను అడుగుతాడు. ఆయన ప్రేమ కలిగినోడు కాబట్టి ఆయన మాటలు విను, ఆయన వాక్కు దగ్గరికి రా. ఇది మొదటిది. రెండవ ప్రశ్న ఏమడుగుతున్నాడు ఆయన? ఆదికాండము 3:11. అందుకైనా నీవు దిగంబరివని దేవుడు మొదటి ప్రశ్న అడిగినప్పుడు ఆదాం ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? నేను రాలేను కూడా, ఎందుకంటే నేను దిగంబరిని. అంటే ఏమంటున్నాడు తెలుసా? నా లైఫ్ అయిపోయింది అంటుండు, నేను చెడిపోయా అంటుండు. చెడు నాలోనికి వచ్చింది, విషయం చేరింది నాలోనికి, కనుక నేను రాలేను. అమ్మా, రెండో ప్రశ్న అడుగుతున్నాడు. ఆదాం ఈ మాట అన్నప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నువ్వు చెడిపోయావు, ఇక పనికి రావని నీతో ఎవడో చెప్పాడు అంటుండు. నీతో చెప్పిన వాడెవడో అంటే అర్థమైందో తెలుసా? నేను ఇలా జడగొట్టడానికి కారణం వాడెవడో నువ్వు గుర్తుపట్టగలిగినవా, వాడెవడో నువ్వు ఆలోచించగలిగినవా. మనం చాలాసార్లు కూడా ఏది గుర్తుపట్టలేం. మనకి చెప్పే మంచా చెడా అనేది గుర్తుపట్టరు కొంతమంది. తొందరగా నమ్ముతారు, తొందరగా వింటారు, తొందరగా వెళతారు, తొందరగా చేస్తారు. నీవు అయిపోయావు, నీ లైఫ్ అయిపోయింది, ఇక బాగుపడవు అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరో అని అడుగుతున్నాడు. ఎవడో? ఆ వ్యక్తి నీకు తెలుసా? ఆ వ్యక్తి నీకు ఏం చెప్పాడో నీకు గమనించావా? అవగాహన కలిగి ఉన్నావా? అతడు ఎవరో నువ్వు గుర్తుపట్టావా? గుర్తుపడుతున్నావా అమ్మా? గుర్తుపడుతున్నావా? మాటలు వింటున్నాం చాలా. అయ్యి ఏ మాటలో గుర్తుపడతగలుగుతాం మనం? అసలు ఆ మైండ్ ఉందా, ఆ జ్ఞానం ఉందా? ఆలోచించండి. ఎదిగే పిల్లలకి ఏమి నూరిపోయాలంటే గొప్ప టాలెంట్తో ఒక రేంజ్కి ఎదిగి ఒక స్థానంలో నిలబడని మంచి నూరి పోసి, మంచి ఇనిపించి, మంచి దగ్గర కూర్చోపెట్టాలి. ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది భక్తిలోనూ, చదువులోనూ, దానిలో. మరి ఏమి నూరిపోస్తున్నా? చెడు దగ్గర కూర్చోబెడితే వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు అంటే అవి మంచో చెడో గుర్తుపట్టగలిగే అంత లేదు. పెద్దోళ్ళకే లేదు. మరి ఈ రోజుల్లో పెద్దోళ్ళకే గుర్తుపట్టట్లా. ఆదాముని అడుగుతూ ఉన్నాడు, నీవు దిగంబరివని, నీ లైఫ్ అయిపోయిందని, నువ్వు చెడిపోయావని, నువ్వు పాడైపోయావని, నువ్వు కుప్పగూలిపోయావని, ఇక బాగా కావని నీకు తెలిపిన వాడెవడో? వాడిని అడుగుతున్నాడు. ఎవడో? ఆ వ్యక్తి ఎవడో? ఎవరు చెబితే ఇలా అయ్యావు? గుర్తుపట్టావా? ఆ వ్యక్తి ఎవరో? నిన్ను మందిరానికి రా, లేకపోతే నీ తప్పును ఖండించే వాళ్ళంటే ఇష్టం ఉండదు. మందిరానికి వద్దులే అన్న వాళ్ళంటేనే ఇష్టం, దాక్కుందామంటే ఇష్టం, ప్రార్థన వద్దంటేనే ఇష్టం. నువ్వేమిటి, నీ మాటలేంటి, నీ వస్త్రాలు ఏమిటి, నువ్వేంది ఇలా ఉన్నావంటే ఇష్టాలు ఉండవు. కేర్ తీసుకునే వాళ్ళంటే ఇష్టాలు ఉండవు. మరి ఏదంటే ఇష్టం అంటే స్వేచ్ఛ. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటేనే ఇష్టం. బైబిల్ అంటది నాయకులు లేని జనులు చెడిపోతారంట. నాయకుడు లేకపోతే చెడిపోతారు. ఒకళ్ళ చెప్పు చేతల కింద, ఒకళ్ళ భయం కింద ఎదగకపోతే, పెరగకపోతే ఆ మొక్క ఎదగలేదు. ఆలోచించు. ఆదాముని అంటున్నాడు, నువ్వు గుర్తుపడతావా, గుర్తుపట్టలేవా? ఎందుకు గుర్తుపట్టలేదు అని అడుగుతున్నాడు ఆదాముని. మరేం గుర్తుపడుతున్నారమ్మా చెప్పండి? ఇప్పుడే ఎదిగిన పిల్లలు, లేకపోతే చిన్న పిల్లలు పెద్ద అయ్యారు, వాడికి మంచి చెడ్డ ఏం తెలియదు. కానీ వాడు పెద్ద అయిన తర్వాత వాడి నోట్లో నుంచి వచ్చే చెడు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి, అతను చేసే చెడ్డ పనులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి, అది ఆ వ్యక్తి గుర్తుపట్టేటట్టు చెప్పాలి పెద్దలు తెలుసుకోవాలి. నాయనా, నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు, నువ్వు ఇటు వెళ్తున్నావు, అటు వెళ్తున్నావు, ఇదిగో నువ్వు గుర్తుపట్టాలి కొన్నే, నువ్వు గుర్తుపట్టాలి కొన్ని. అవి గుర్తుపట్టి ఈ చెడుకు దూరం అయ్యి మంచిని స్వీకరించే ఆ జ్ఞానము నువ్వు కలిగి గుర్తుపట్టాలి అని నేర్పాలి. వాక్యం కూడా ఏమి నేర్పుతుంది, ఏం గుర్తుపట్టాలి? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 15:19. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చును,
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అది ఒకటొకటి విడివిడిగా చదవాలి. చూసుకో. మొదట ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా. ఏమంటుంది లేఖనం? ఆగు, ఏమంటుంది అక్కడ లేఖనం? ఎన్ని చెప్పాడా? ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టు. మా ఆదాను అడుగుతున్నాడు, నీవు అయిపోయావని నీకెవడు చెప్పాడు? వాటికి తెలుసా నీకు? వాడు గుర్తుపట్టినవా? చెడు చెప్పేవాడిని అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు అంటే, నువ్వు గుర్తుపట్టాలి నాయన. లోకంలో కొన్ని ఏంటంటే నీచమైనవి ఏయో గుర్తుపట్టాలి, ఇదిగో రమ్యమైనవి ఏదో గుర్తుపట్టాలి, ఏవి ఖ్యాతి గలవో గుర్తుపట్టాలి, ఏవి ఘనమైనయో గుర్తుపట్టాలి, ఏది చేస్తే ఎలా ఉంటానో గుర్తుపట్టాలి, దేనికి దూరంగా ఉంటానో గుర్తుపట్టాలి, దేనికి దూరంగా ఉండి దేన్ని స్వీకరిస్తే నా లైఫ్ బాగుంటుందో గుర్తుపట్టాలి అని అడుగుతున్నాడు దేవుడు ఆడ. మరి ఈ జ్ఞానం నూరిపోస్తారా? చెప్పు అమ్మా. ఈ జ్ఞానం నూరిపోస్తారా పిల్లలకి? ఈ జ్ఞానం నేర్చుకుంటామా? ఏ నూరిపోస్తున్నాం ఈ రోజుల్లో? దేవుడు అంటున్నాడు, ఏవి నీచములో మనిషికి నీచమైన ఏవో తెలియదు మనిషికి ఈ రోజుల్లో. ఏవి అసహ్యమైనవో తెలియదు. కంపు కొట్టే చెడ్డ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకొని రమ్యమైనవి వదిలివేసి రమ్యమైనది గుర్తుపట్టకుండా, అది కావాలని కోరుకోకుండా, అది అసలు గుర్తుపట్టే జ్ఞానమే లేకుండా మనిషి ఉంటే లైఫ్ ఆదాంలాగా నేను దిగంబరిని అంటే అయిపోయింది నా లైఫ్ అని ఎందుకు చెప్పుకుంటాను చెప్పు? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంది? ఈ లోకం మనం ఉన్నాం, లోకము చెడ్డది, దినములు చెడ్డవి. ఈ చెడ్డ వాటిల్లో ఈ లోకములో అమ్మా నీచమైనవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. ఇప్పుడు నీచమైనవి ఏవి, ఘనమైనవి ఏవి? దేవుడి మాట వినటం ఘనం, దేవుడి మాట విని ఆ ప్రకారం చెడుకు దూరంగా ఉండటం ఘనం, చెడేదో బాగా గుర్తుపట్టి దానికి మనం తప్పించుకోవటం ఘనం. నీచములు గుర్తుపట్టట్లేదమ్మా, అదేందో నాకు అర్థం కావట్లా. ఏవి నీచమైనవి అవి గుర్తుపట్టట్లేదమ్మా. మనిషికి ఏం కావాలి? నీచమే కావాలి. మరి నీచాన్ని నువ్వు గుర్తుపట్టకుండా నువ్వు చేసి దగ్గర పెట్టుకుంటే దిగంబర్ నాన్నకి ఏమంటావు మరి? అంటే అర్థం ఏంటంటే, నేను పాడైపోయా, నా కుటుంబం పాడైంది, నా పిల్లలు పాడైపోయారు, నేను చెడిపోయా, నేను ఇంకా పైకి రాలేను, అందరి నోళ్ళలో నానే ఎగతాళి పాలైపోయా అని చెప్పుకోవటానికి కారణం ఏంటంటే, మంచిని గుర్తుపట్ల, మంచిని స్వీకరించలా, నీచమైన వాటి దగ్గరికి మనం వెళ్ళాం. 10 మంది చెడు మాట్లాడుకుంటున్నప్పుడు మనం అచ్చట ఉండకూడదు, అవి నీచములు. ఒక చూసే చెడ్డ దృశ్యం దగ్గర మనం ఉండకూడదు, అవి నీచములు. ఈ గుర్తుపట్టగలిగే జ్ఞానమును ఎప్పుడైతే మనం పొందుకుంటామో, అది ఎవరు చెబుతున్నారు, ఎవరి ద్వారా వస్తుంది, ఎవరి ద్వారా ఈ అబ్బుతున్నాయి అని గుర్తుపట్టగలిగితే ఎక్కడ పోయినా క్షేమంగా రావచ్చు. లోకంలో మంచి ఉంది, చెడు ఉందమ్మా. మరి చెడు ఎప్పుడు నిన్నేదో నీచమైన వాటి వైపు లాగుతూ ఉంటుంది. అది నీచమరా, అది నాకు ప్రమాదము అని గుర్తుపట్టగలిగితే ప్రతి వ్యక్తి తను రక్షించుకుంటాడు. కానీ ఈ రోజులో ఆ జ్ఞానం లేదు. చెడు వాటికి ఎమ్మంటనే వెళ్ళిపోతున్నారు. మరి దాని ఫలం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది, తర్వాత నా జీవితంలో వచ్చే ఆ మార్పులు ఎలాంటివి, నేను తర్వాత బయటికి రాగలనా లేదా, ఇంత ఆలోచించట్లేదు నరుడు. అంతా అయిపోయింది, ఇప్పుడు నేను దిగమంటున్నాడు అంటే రావాల్సిన చెడు రావటం అయిపోయింది, పోవాల్సిన మంచి పోవటం అయిపోయింది. ఇక నేను ఇలా ఉండిపోయి ఉన్నాను, నేను లెగవలేను, నేను దిగంబరినే అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడమ్మా. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవడరా ఇది చెప్పింది? గుర్తుపెట్టినవా వాడిని? గుర్తుపెట్టినవా? పక్కన తిరుగుతున్నారు ఇంటి పక్కోళ్ళు లేకపోతే స్నేహితులు ఎవరో, వాళ్ళు ఏం చెబుతున్నారు గుర్తుపెట్టినవా? కొంతమంది మన చేత్తోనే మన కన్ను పొడుచుకునే జ్ఞానం నేర్పుతారమ్మా. కొంతమంది చెప్పే జ్ఞానం ఎలాంటిదో తెలుసా?
మనల్ని మనమే పాడు చేసుకునే జ్ఞానం నేర్పుతాడు. నా స్నేహితుడు ఉండేవాడు, ప్రాణ స్నేహితుడు అని భావించా. ఏమి నేర్పాడు అంటే, అరే కాలేజీకి డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదురా, ఎప్పుడో నెలకోసారి 2 సార్లు ఊరకట్ల పోయి కనపడి రావటమే అనేవాడు నాకు. అనేసరికి నేనేంది 10th క్లాస్ పాస్ అయిపోయా, ఇక కాలేజీ అనేసరికి అబ్బో ఇట్టుంటుంది కావాలా లైఫ్. అతనే మంచి డ్రెస్ వేసుకుని స్టైల్గా పోయిచ్చేవాడు, ఎప్పుడో ఒకసారి పోయిచ్చేవాడు. నేను కూడా ఇదే కావాలా లైఫ్ అనుకునేవాడిని. నేనే అప్పుడప్పుడు పోయి కనపడి వచ్చేవాడిని. ఒకసారి మాస్టర్ అన్నాడు, ఏంద్రా హాజరు చూడబోతే ఏమీ లేదు, పుస్తకాలు నోట్స్ రాయలేదు, ఏంద్రా నువ్వు అంటుండవు. ఇదేంది కాలేజీలో కూడా ఎట్ట అడుగుతురా అని నేను అనుకుంటున్నా. స్కూల్లో కదా అడిగేది, వాడింది ఎట్ట చెప్పింది నాకు అంటే ఆ లైఫ్ ఎటు కూడా అయిపోయింది. ఆయన మాటలు నేను విన్నా. వినేసరికి చివరికి వచ్చేసరికి నాకు రమ్యమైన గుర్తుపట్టడం తెలియదు, నీచములు గుర్తు. అది నాకు మంచి చెబుతున్నాడా గుర్తుపట్టాలి. అతనిలో ఎవరున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, అది నాకు క్షేమమా కాదా? అమ్మా, ఒక మాట, ఒక పాట, ఒక ఆట వినిపిస్తున్నప్పుడు యవనస్తులకి అది వీళ్ళలో ఎంత ప్రభావం కలగజేసిద్దో ఆలోచించకపోతే ఎట్టమ్మ పెద్దలో చెప్పు. ఒక మాట, ఒక దృశ్యం చూపిస్తూ ఉంటే అది వీళ్ళల్లో ఏ అనర్థాలకు దారి తీసుద్దో అన్న జ్ఞానం కావాలి. అందుకే నీచములు ఏవో గుర్తుపట్టు అంటున్నాడు దేవుడు. ఏం చూపించాలి? ఎప్పటికీ మంచిని, పరిశుద్ధతను చూపించాలి. ఆయన వాక్యం సత్యం, ఆయన పరిశుద్ధుడు. ఆయన వైపు భక్తి నడుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటుంటే బాగానే ఉంటుంది. కాబట్టి ఆదాము అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, నీవు గుర్తుపట్టలేకపోయావు నాయనా, ఆడెవడో ఏ రూపంలో వచ్చాడో, ఎలా మాట్లాడాడో నువ్వు గుర్తుపట్టలేకపోయావు నాయన. నిన్ను మెల్లగా దింపాడు, మెల్లగా పడగొట్టాడు, మెల్లగా నీ జీవితాన్ని దాక్కునేటట్టు, మహిమను కోల్పోయేటట్టు, చెడిపోయేటట్టు చేసినాడు నాయన. నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఆలోచించు. దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చిన తర్వాత మా రమ్యమైన గుర్తుపట్టాలి, నీచమైన గుర్తుపట్టాలి. ఎప్పుడు అస్తమాను టీవీల దగ్గర చెడు చూడటం మంచిది కాదని పదే పదే చెప్తున్నా. అవి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. నేను అనుభవంతోనే చెబుతున్నా. ఏమిటి నీచములు? అవి నీచములు. ఆ నీచములు మనం వినకూడదు, చూడకూడదు. వాళ్ళకేం డబ్బు కోసం ఎట్లాగైనా నటిస్తారు. మనం ఏంటి, కష్టం చేసుకొని బ్రతకాలి. పిల్లలు ఎదిగేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళకంత గ్రహింపు రాదు. అప్పుడే ఏంటి, ఒకటి సాధించు అని పెంచు. ప్రార్థన చేస్తే నీకు ఎట్లా వస్తుందయ్యా, బైబిల్ చదివితే ఎట్లా గొప్పడు అవుతావు నేర్పు. భక్తిపరులు అలా నేర్పుతారు. ఎరగకుండా వీళ్ళు అలాగనే కూర్చొని వాళ్ళు అలాగనే కూర్చుంటే వీళ్ళకి ఏం అబ్బుతున్నది అయ్యా అంటే చెడు అబ్బుతుంది. ఈ రెండిటిని గుర్తుపట్టడంలో ఆదాము ఫెయిల్ అయిపోయాడు. ఆదాము గుర్తుపట్టలేక, గమనించలేకుండేసరికి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. అయిపోయింది, ఇక నేను అయిపోయా అంటున్నాడు. అర్థమైందా? నువ్వు ఎందుకు గుర్తుపట్టలేకపోయావని అడుగుతున్నాడు. మనల్ని కూడా అడుగుతాడు. అమ్మా, ఆ పరిస్థితి రాకముందే గుర్తుపట్టు, ఆ పరిస్థితి తెచ్చుకోకముందే గుర్తుపట్టు, ఆ పరిస్థితిలో ఉండక మునిపే, అప్పుడు బోరును విలపించక మునిపే, అప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అనుకోనక మునిపే గుర్తుపట్టు. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆదాముని అడిగిన ఎన్నో ప్రశ్న ఇది? ఎన్నో ప్రశ్న? రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమో ఎక్కడున్నావు, బాగు చేసే వాక్కు దగ్గర లేకుండా నువ్వు ఎక్కడున్నావు నాయన, నేను ఎవరు పట్టించుకుంటారో అని మాట్లాడుతున్నాడు. రెండోదేమో, ఆదామో నీకు తెలిపినోడు ఎవరో, నువ్వు చెడిపోయినవని తెలిపినోళ్ళు ఎవరో ఇప్పటికి తెలియదు. కొంతమందికి ఫోన్ చేయగానే ఉరుకుతురు ఫ్రెండ్, అరే రారా అంటాడు. వీడికి చదువు ఉండదు, వీళ్ళు రోడ్లమ్మడ తిరుగుతూ ఉంటారు. నైట్ 11, 12 అయింది ఇంటికి వచ్చేసరికి. లేకపోతే ఈ పిల్లలు చూడకపోయేసరికి తల్లిదండ్రులకు సరిగా లోబడ, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతారు. ఏమిటిది? నీచములు వచ్చి పడ్డవే, గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళకి హాని చేసుకోవటం అంటే మరి అదే కదా చెప్పు.
బుద్ధిగా చదువుకొని రావాలి, బుద్ధిగా పని చేసుకొని రావాలి. ఇది మనం బయటికి పోతే చేయాల్సింది. నీచమైన గుర్తుపట్టి దాన్ని పక్కకు నెట్టేసేయాలి. అన్నంలో మట్టి పిల్లలు ఉన్నాయమ్మా, తీసేయాలి. మరి గుర్తుపట్టి నువ్వు గమరాడా, ఆహారం తింటున్నప్పుడు వెంట్రుకలు ఉన్నాయి, గుర్తుపట్టి వేరు చేసావుగా. మరి పాపము విషయంలో నీచమైన ఏయో నీవు నీ పిల్లలకు నేర్పవా? 36 రకాలు తిప్పండి జుట్టుని. తిప్పు, నీకెందుకు తిప్పమ్మా, తిప్పు. సినిమాలో హీరోయిన్ లెక్క ఉంటావు. నేర్పేది వాళ్ళకి అసలే కోరికలు ఎక్కువ. ఇక నువ్వేమో పాములాగా మెలకలు తిప్పుతున్నావు అనుకో, ఇంక అద్దం ముందు కూర్చొని ఇక వేస్తారనమాట. ఇక ముళ్ళు గంటల తరబడి. వాళ్ళు ఏదో నటన కోసం 100 విషయాలు వేస్తారు. మన సమయాన్ని దానికోసం పోగొట్టుకుంటే ఉపయోగం ఏంది? ఒక స్త్రీకి దేనిలో కనిపించాలి అందం? క్రియల్లో, పద్ధతిలో కనిపించాలి. ఇవన్నీ వేసి బాగా ఉన్నదంటే అంతే, అంతకుముందు బాగలా. నువ్వే ఒప్పుకుంటుంటివి బాగలేదని. అంటే వేస్తే నేను అందం వచ్చింది, మరి దేవుడు ఏమీ వేయలేదు, అప్పుడు అందం అప్పుడు ఎందుకు బాగుంది అన్నాడు? మరి చెప్పు. నిజమైన ప్రేమ వీటి ద్వారా వచ్చేది కాదు. అర్థమైందా? అవి కాదు. నువ్వు ఏది ఇది మీకు క్షేమము కాదు. నువ్వు లైఫ్లో ఒక 10 సార్లు 20 సార్లు బైబిల్ చదివి వాక్య జ్ఞానం సంపాదించి ఈ లోకాన్ని జయించి రా అనేది నేర్పాలి వాళ్ళకే. గుర్తుపట్ల ఆదాము. మరి ఇప్పుడు కూడా గుర్తుపడుతున్నారా పిల్లలు? ఆలోచించు. కుటుంబం గుర్తుపడుతున్నారా? నీచవైని గుర్తుపట్టాలి, మంచిని కోరాలి, మంచిని స్వీకరించాలి. నీ జీవితంలో నువ్వు నీచమైనవి ఘనమైన గుర్తుపట్టు చాలు అంటాడు. అప్పుడు నీవు ఎలా ఉంటావో, ఏ టైపులో ఉంటావో, నా కుమారుడిలాగా నా నోరులాగా ఉంటాం అంటాడు. అవి గుర్తుపట్టగలిగితే. అమ్మా, మన వాళ్ళకి తెలియక, పెద్దోళ్ళకి తెలియక అలంకరణ గుర్తుపట్టారు, వంటలను గుర్తుపట్టారు, డ్రెస్సులను గుర్తుపట్టారు, శుభ్రత గుర్తుపట్టారు, ఇల్లును తోవటం గుర్తుపట్టారు. అమ్మా, అన్నీ గుర్తుపట్టగలిగారు, కానీ నీచమైన గుర్తుపట్టాల. చెప్పు. ఈ గుర్తుపట్టకపోవటం వల్లనే దేవుడికి నరుడు దూరంగా ఉండిపోయాడు. అమ్మాయి గుణం బాగానే ఉందా, అమ్మాయి బాగానే ఉందమ్మా, గుణమే గుడిసేటిది. అబ్బాయి బాగానే ఉన్నాడు, మెత్తగా కూర్చుంటాడు, గుణమే గుడిసేటిది. ఇక ఆ అమ్మాయిని చూస్తే నోట్లో ఏలి పెట్టినా కొరకదు అనేటట్టుంది, కానీ కొంపలో ముంచుద్ది నాయన. ఇదే తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవటం ఆలస్యం. పరిస్థితులు వేరుగున్నాయి కొన్ని చోట్ల. భయం చెప్పేవాళ్ళు లేకపోవటం ఆలస్యం. వాళ్ళు ఉన్నప్పుడే మౌనంగా, వాళ్ళు లేకపోతే. అంటే నీచమైన ఏయో తెలీదా? అవి గుర్తుపట్టకే ఆయన బతుకట్ట అయిపోయింది. అవి గుర్తుపట్టకే ఆయన లబోదిబోమని ఏడుస్తున్నాడు అక్కడ. నేను రాలేను, నేను అయిపోయాను, నేను దిగంబరని అయిపోయానని ఆయన ఏడుస్తున్నాడు. నీకు ఆ పరిస్థితి నువ్వెందుకు తెచ్చుకునేది? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావు? ఫస్ట్లో బాగానే ఉండేవాడయ్యా, తర్వాత ఇట్లా అయిపోయిందయ్యా. తండ్రికి ఏడిపోయి మరి, తల్లికి ఏడిపోయి మరి, దుఃఖమే మరి, బాధే మరి. కాస్త వాక్యం దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు నీకు అవసరమైన వాటి గురించి. అప్పుడు ఏమర్థమైందో తెలుసా? అర్రే, ఇంతకాలం నీచం చెప్పేవాడిని గుర్తుపట్టలేకపోయారా, మంచి చెప్పేవాళ్ళు గుర్తుపట్టలేకపోయారా? మరి నేనే కండిషన్లు పెడుతుంటే నేను గిట్టను. టైం దాడితే మరి ఒప్పుకున్నాయా? ఎందుకంటే అమ్మా, కొందరైనా దేవునిలో ఎదిగి కొంతమందిని లాగుతారు అని. మరి ఆ ఈడు పిల్లలు పాడైపోయి ఉన్నారు సమాజం. వాళ్ళని ఎవరు బాగు చేయాలి? మనం బాగు చేయాలమ్మా. మన కోసమే ప్రాణం ఇచ్చింది దేవుడు. అలా ఎదగాలి అంటే ఆ బిడ్డని ఎలా ఎదిగించాలో తెలుసా? ఈ నీచమైన మొత్తం వాళ్ళ కంట్లో, వాళ్ళ శరీరంలోనికి రాకుండా జాగ్రత్త తీసుకోగలగాలి. అవి గుర్తుపట్టాలి, అవి ఏరి పారేయాలి, అవి వాళ్ళలో ఉండనీయకూడదు. ఆదాముని రోజు పరిశీలిస్తారు దేవుడు, ఏదన్నా చేదైంది ఉందా అని. ఇప్పుడు నేనే గబాన్ తెచ్చుకున్నాడు, ఇక ఏడుస్తుండు, నేను రాలేను డాడీ అంటుండు.
నేను రాలేను డాడీ. ఇదేందిరా నా దగ్గరికి రా నేను అటువేందిరా అంటే అంత గొప్ప బిరుదు తెచ్చుకున్నాడు. దేవుడి దగ్గరికి రాలేనంతగా వెళ్ళిపోయింది అయ్యా. ఎవడు రావాడో నేనేం చేసేది అంత అయిపోయింది డాడీ, వాడిని గుర్తుపట్టలేకపోయాను నేను. దేవుడు నీకేం చెప్పాడో అదే విను. ఇంకెవరో ఏదో చెబితే నువ్వు అది విన్నావంటే అర్థం ఏంటి? అది దేవుడు మాట వింటేనే బండ మీద ఇల్లు కట్టుకుంటావు. నువ్వు నీ కుటుంబం బాగుంటుంది, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీకు ఆరోగ్యం ఉంటుంది, నిత్య జీవం వస్తుంది. దేవుడు మాట వినకపోతే ఈయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న చూడండి, ఆదికాండం 3:11. అదే 3:11. అందుకైనా నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు. ఇదొక మూడో ప్రశ్న. నీవు దిగంబరవని నీకు చెప్పినోడు ఎవడని 2 అడుగుతున్నాడు. 3నేమో నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలములు నువ్వు తిన్నవా అని అడుగుతుండు. 3దమ్మా, ఇప్పుడు ఎప్పుడు పాపం చేస్తామో తెలుసా? చెడు చాలా చెబుతారు మనకి. ఆ చెడు చేసి చెప్పినప్పుడు మనం దాన్ని చేస్తే తిన్నామని అర్థం. మనం దానిలో పాల్గొంటే మనం తిన్నాము అని అర్థం. అది ఆదాం ఏం తినాలి? అసలు ఏం తినాలమ్మా? ఏం తినాలి? మనిషి ఏం తినాలి? ఆదాం ఏం తిన్నాడో? తినకూడనిది తిన్నాడో. ఆదాం తినకూడనిది తిన్నాడో, దేవుడు అనుమతి ఇయ్యనిది తిన్నాడు. అంటే మనము దేవుడు చేయొద్దు అన్నది చేశామంటే తిన్నాము అని అర్థం. మొదటేమో నీకు, రెండోది ఏం చెప్పాడు అంటే నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడన్నాడు అంటే వాడిని ఎందుకు గుర్తుపట్టలేదు అని అడిగిండు. 3దేమో దేవుడు ఏమడుగుతున్నాడు అంటే ఎందుకు తిన్నావు? నువ్వు తినాల్సింది ఏంటిది? ఎందుకు తిన్నావు? అమ్మా, చాలా మాటలు మనకు వినపడతాయి, చాలా దృశ్యాలు మనం చూస్తాం. అవి విన్నప్పుడు తప్పు కాదు, విన్నప్పుడు తప్పు. మామూలుగా మార్గంలో పోతున్నప్పుడు వినపడినప్పుడు అవి మనం విని కూడా అవి చేయకుండా ఉంటే తినలేదని అర్థం. అవి చేశామంటే ఆ మాటను తిన్నామని అర్థం. అయిన పండు తిన్నట్టుగా. ఇప్పుడు కాఫీ ఎట్ట కొడుతున్నారు చాలామంది, ఆయనలాగా నేను ఉండాలి, ఏమలాగా నేను ఉండాలి, ఎట్లా చేయాలి, అట్లా చేయాలి, ఎట్లా నడవాలి అని. ఇవన్నీ కాఫీ ఎందుకు కొడుతున్నట్టే వాళ్ళని చూసి చేస్తున్నాం అంటే తిన్నాము, నేర్చుకున్నాము, అబ్బింది అని అర్థం. దొంగతనము చేస్తున్నాడు అంటే అది ఎవరి ద్వారా నేర్చుకొని తింటున్నాడు అంటే చేస్తున్నాడు అని అర్థం. ఫస్ట్ ఎవరికి వచ్చేది? ఎవరికి రాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేయటం లేదు, వాక్యం చదవటం లేదు అంటే ఎవరినో చూసి నేర్చుకున్నాం. ఇక మనం ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి లేదు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే అర్థం ఏంటి అంటే చెడుని తిన్నావు అని అర్థం. చెడు వచ్చి పడ్డది అంటే నువ్వు దానిలో పాల్గొన్నావు అని అర్థం. దానిలో పార్టిసిపేట్ చేస్తున్నావు అన్నావు, నువ్వు కూడా ఒక సభ్యుడు అయ్యావు అని అర్థం. ఇప్పుడైనా చేశాడు, నువ్వు తినాల్సింది ఏంటిది, ఏం తిన్నావని అడుగుతున్నాడు. అక్కడ తినాల్సిందేమో ఏం తినాలంటున్నాడు? యోహాను సువార్త 6:57. యోహాను సువార్త 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఏం తినాలి ఇప్పుడు? ఏం తినాలి? దేవుని మాటను తినాలి. ఆయన దేవుని మాట తినకుండా తినకూడని ఎందుకు తిన్నామని అడుగుతుండు. నువ్వు తినాల్సింది ఏంది? నీ ముందు పెట్టిన ఆహారం ఏంది? ఆయన మాటను నువ్వు విన్నావు, చేసావంటే తినాలి అని అర్థం. మరి దేవుని మాట తినకుండా వాక్యం కళ్ళ ముందు ఉంచుకొని ఒక్క అధ్యాయం చదవకపోతే కడుపుకు ఆహారం పోతుంది కానీ ఆత్మీయ జీవితానికి ఆహారం ఎక్కడ తింటున్నావు? పిల్లలకి కనీసం కాసేపైనా ప్రార్థనలో కూర్చోపెడతారా? అరే ఆయన మాటను తినరా,
ఆయన వాక్యాన్ని నెవరు వేసుకోరా, ఆయన వాక్యం దగ్గర గడుపురా, అవి దొరికిన వారికి నిత్య జీవంరా, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమరా. నువ్వు తినాల్సినే తినాలరా, అర్థమైన మొత్తం తినొచ్చావో ఇక ఆ బూతులు మొత్తం విరజిమ్ముతావు, ఇండ్లు మొత్తం విరజిమ్ముతావు. ఇంత లేని పిల్లాడికి ఆ వంతన బూతులు వస్తున్నాయి అంటే ఎన్ని తినొచ్చిండో వాడు బయట. పాపం వదిలేశారు ఆటలకని. శుభ్రంగా అను కూర్చోబెట్టి, అమ్మా శుభ్రంగా కూర్చోబెట్టి సోద చెప్పినట్టు చెప్పారు. వీడు శుభ్రంగా తిన్నాడు. అంతేకాదు ఇటు మాట్లాడు అటు మాట్లాడి అటు చెప్పాలో కూడా తిన్నాడు వాడు. అవి కూడా నేర్చుకున్నాడు. తప్పు చేసి ఎలా దాచిపెట్టాలో నేర్చుకున్నాడు. సిగరెట్లు కాల్చి పట్టుబడకుండా నేర్చుకున్నాడు. స్కూల్కి ఎగ్గొట్టి ఎటన తిరగటం నేర్చుకున్నాడు. ఎవరితో ఏం మాట్లాడినా కనపడకుండా నేర్చుకున్నాడు. మరి తిన్నాడు తినాల్సిన తినలా. నన్ను తినను అన్నాడు దేవుడు, నా మాటను తినండి అన్నాడు దేవుడు. ఆదా నువ్వేం తిన్నావు, ఏం తినాలని అడుగుతున్నాడు. ఆదా నువ్వేం తిన్నావు నాయన, తినాల్సింది ఏంది నాయన, మళ్ళీ కూడా అడుగుతాడు. ఏం తినాలి నాయన, ఎప్పటివరకు ఏం తిన్నావు, ఎన్ని అధ్యాయాలు తిన్నావు, ఎంత వాక్యం ఉంది, ఎన్ని రిఫరెన్స్లు చెప్పగలవు, ఎన్ని మాటలు చెప్పగలవు, ఎంతవరకు నీకు బిడ్డలకు అది తినేటట్లు ప్రోత్సహిస్తా ఉన్నావు. ఒక చాక్లెటు పిల్లల ముందు ఉంటే తిన్నదా వదిలిపెట్టరు. వీడు వస్తాడు పొద్దున్నే, వాడు పొద్దున్నే వస్తాడు, కావాలని నా వందనాలు చెబుతున్నాడు. ఎందుకంటే చాక్లెట్ ఇస్తా కాబట్టి వందనాలన్నా అంటాడు. పాపం వాడు వందనాలు చెప్పగానే నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. చాక్లెట్ ఇంగ్లో పోతాడు, మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ వందనాలు చెబుతాడు. వాడు మళ్ళీ బైక్ దూడుస్తుంది, శుభ్రంగా బైక్ దూడుస్తుంది. ఎందుకంటే వాడికి కావాల్సింది తినాలి, వాడు తినాలి. దానిలో అంత రుచి కలిగిందోడో అది గుర్తుపెట్టుకో. ఒకటి తినటానికి ఇష్టపడుతున్నాం అంటే దానిలో అంత టేస్ట్, అంత రుచి ఉంది. మరి వాక్యము టేస్ట్, రుచి మనం మరిగితే తినాలి అన్న ఆశపడతాం. అసలు ఆ ధ్యాసే లేదు. నా కుమారుడా తేనెను తింటివా, అది నీ నాలుకకు తీపే, తేనె పట్టు తింటివా, అది నీ నోటికి రుచే. నీ జ్ఞానము కూడా నీ ఆత్మకు అలాంటిదని తెలుసుకో అన్నాడు దేవుడు. ఆయన వాక్యం ఎవరికైతే దొరుకుద్దో క్రొవ్వు మెదడు దొరికినంత రుచి ఉంటుందంట. మరి పిల్లలకి ఈ రుచి లేదు. కుటుంబాలకి వాక్యాన్ని తినే రుచి ఎరగట్లా. రుచి లేని వాటిల్ని, చేదైన వాటిల్ని వాళ్ళు తింటా ఉన్నారు. కానీ తినాలని దేవుడు కళ్ళ ముందు పెట్టిన దాన్ని తినలేకపోతా ఉన్నారు. అడగండి, నువ్వు చదివే చదువు అంటే దర్జాగా చెబుతారు. ఏం చదివినావు అంటే ఇక చెబుతారమ్మా బీటెక్ అని చెబుతారు. నువ్వేం చదివా, ఎంబీఏ, ఎంఎస్, ఎంబీబీఎస్ అంటారు. అన్ని తిన్నావుగా, అన్ని సంవత్సరాలు తిన్నావుగా ఆ పాఠాలనే. వాక్యాన్ని ఎంత తిన్నావు చెప్పయ్యాను, 66 గ్రంథాల పేర్లు రావు ఇంకానికి. నేను అడుగుతా ఉన్నా, ఆదాము నువ్వు అవి తిన్నావు నాయన, మరి నేను చెప్పింది ఎందుకు తినలా నువ్వు? నువ్వు ఏం తిన్నావో, నువ్వు ఎంత తిన్నావో అవి మొత్తం కనపడతాయి. అంటే మనం ఎంత తప్పులు తిన్నామో అవి మొత్తం శాస్తా చూపిస్తాం జనాలకి. మరి ఊరకుంటామా, ఏడొక్కడ కనపడాలిగా. ఒక వ్యక్తి ఏం తిన్నాడో అది బయట సమాజం చూస్తుందే. ఇక మనం ఏం తిన్నామో మన ఒంట్లో హృదయంలో ఏముందో అది కనపడుతుంది జనాలు. ఇదిరా, ఇది తిన్నర్రా వాళ్ళు అంటారు. అదే వాక్యాన్ని తింటే బయట జనాలకు ఎలా కనపడతామో తెలుసా? పరిశుద్ధంగా, జాగ్రత్తగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులను పోలి మనం ఉంటాము. కాబట్టే ఆ వాక్కును తిను అంటున్నాడు దేవుడు. నేను వాక్యం చదవనంటే ఒకడు జరవాల. బెత్తం ఆడకపోతే ఎట్టా? బంగారం ఇండి ఇత్తడి రాగి అనుకుంటా మాత్రం పెంచమాకండి. పెద్ద అయిన తర్వాత ఇన్ని ఉండదు, బంగారం ఉండదు, ఇత్తడి ఉండదు, మొత్తం నలిపే. ఎలా పెంచాలి? దేవుడు ఏం చెప్పాడు? ప్రభు యొక్క శిక్షణలో, బోధలో పెంచాలి వాళ్ళని. అవి ఎప్పుడు అభ్యసింపజేసేటట్లు చేయాలి. నువ్వు ఎక్కువ నన్నే ప్రేమించు అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని ఎక్కువగా తింటే తల్లిదండ్రులు ఎట్లా ప్రేమించాలో తెలుసుద్ది. వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించి తింటే సమాజంలో ఎలా నడవాలో తెలుసుద్ది. వాక్యాన్ని ఎక్కువగా తింటే తను ఎలా కాపాడుకోవాలో తెలుసుద్ది. ఎందుకు పుట్టాడో తెలుసుద్ది, ఏం చెయ్యాలో తెలుసుద్ది. అందుకే అందరికన్నా నన్నే ప్రేమించండి అంటున్నాడు. ఆయన ప్రేమించటం అంటే ఆయన వాక్యాన్ని తినటం, చేయటం. ఇది మర్చిపోయిందమ్మా లోకం. మీ అబ్బాయి ఏడంటే స్పెషల్ క్లాస్, మీ అమ్మాయి ఏదమ్మా అంటే ఇంటర్వ్యూ.
మీ పిల్లలేరమ్మా, బర్త్డే ఫంక్షన్ ఉందంట, వెళ్ళింది పాస్టర్ గారు. జీవం కలిగిన దేవుడు తినమన్నవి తినకుండా మనం ఏదో తింటుంటే అమ్మా ఎట్లా ఉంటుంది చెప్పు. నువ్వు ఏం తిన్నావు ఆదాం అడుగుతుడు, ఏం తిన్నావు నువ్వు, ఎందుకు తిన్నావు నువ్వు? ఆయనకు అధికారం ఉందమ్మా అడుగుతుడమ్మా, ఆయనకు అధికారం ఉంది. అంత తిన్నావు, నీ నోటికి చెడు తిన్నావు, నీ మనసులో చెడు తిన్నావు, నీ నోట్లో ఉంచి వచ్చే చెడు తిన్నావు, అన్నీ తిని పాయిజన్ అయిపోయావు నువ్వు. చెప్పు, ఇక ఇంత పాయిజన్ అయిపోయిన వ్యక్తి ఈ కుటుంబాన్ని ఎలా నడిపించి సమాజంలో ఎలా కనపడతాడో ఒకసారి ఆలోచించి. ఈ వ్యక్తి ఎలా ఎదగలుగుతాడు, ఎలా జాగ్రత్తగా ఉండగలుగుతాడు, ఎవరికి ఆదర్శంగా. కొన్ని కుటుంబాలు చూడు, వాళ్ళ తాత ముత్తాతలు అదే తప్పులు, వాళ్ళ పిల్లలు అదే తప్పులు, ఇక మొత్తం రిపీట్. ఒక్కడైనా దేవుని వాక్యాన్ని తినేవాడు ఉంటే అక్కడి నుంచి తరం మారిపోద్ది. వాళ్ళు అదే తాగుబోతులు, ఇల్లులే తాగుబోతులు, వాళ్ళు అలాగనే తప్పులు, వీళ్ళైనా పిల్లలు అంతే, పిల్లల తరం ఇంకంతే. అందుకనే ఇప్పుడైనా నువ్వేం తింటానో ఆలోచించు, ఇప్పుడైనా ఏం తినాలో గమనించు. నీకు ఆ టాలెంట్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ కృప ఉంది, దేవుడు ఇచ్చాడు, అందుకనే అది తిను అంటున్నాడు. వాక్యం ఎక్కడుందంటే మన ఇళ్లలోనే ఉందమ్మా. చదువురానులు కాసేపు వాక్యం కూర్చొని వినండి, ఆ వాక్యం అంత ధైర్యపరుస్తుంది మనల్ని, చెప్పు చెడుకు దూరం చేస్తుంది. చదువు వచ్చిన వాళ్ళు కాస్త కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదవమనండి, ఎంత పవిత్రతనిస్తుంది ఆ వాక్యం. బతుకంటే ఏందో తెలియబరుచుద్ది. రోజుకి 5 అధ్యాయాలు తిను, 10 అధ్యాయాలు తిను. ఎంత తినగలుగుతావో, ఎంత హృదయంలో వాక్యం ఉంటుందో నువ్వంత ధన్యుడివే. ఎందుకంటే హృదయంలో నాటబడి అది వరకు తిన్న చెడును మొత్తం నరికి బయటికి పంపించాలి అంటే ఈ మాటకు తప్ప దేనికి శక్తి లేదు, ఈ మాటకు తప్ప దేనికి పవర్ లేదు. ఈ ఒక్క వాక్కుకి అంత శక్తి ఉంది. అందుకే తినండి అనేది. వాక్యం అంటే దేవుడు అంటే వాక్యం. అమ్మా ఓరక గుడి బయట పోతా, ఓరక అట చూసి ఇట్ట అనుకుంటే ఏముండదు ఆడ. వాక్యం దేవుడు అంటే నువ్వు పోయి ఈ నమస్కారాలు చేస్తుంటివి. ఆయన ఏమన్నాడు, నా మాటలు విని దాని ప్రకారం నడిస్తే బండ మీద కట్టుకుంటాను ఆయన ఇల్లు. అర్థమైందా? అందుకని నేను అడుగుతున్నా, కుటుంబం మొత్తం కూర్చొని సాయంత్రం పూట చక్కగా చిన్న ప్రార్థన చేసుకుని భోజనం చేయండి, ఎంత బాగుంటుంది. అందరూ కూర్చొని ఇంట్లో పరిస్థితుల కోసం ప్రార్థన చేయండి, అందరూ కూర్చొని పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయండి, ఆ ఇంట్లో అనారోగ్యాల కోసం, ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కోసం అందరూ కూర్చొని ఆయన వాక్యాన్ని తినండి. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. ఆహా, ఏమి క్రమశిక్షణ అమ్మా, ఏం క్రమశిక్షణ. ఈడకొచ్చేటప్పుడు దేవుని వాక్యం తినాలన్నంత ఆకలితో నువ్వు రావాలా, అంత ఆకలితో నువ్వు వచ్చి ఉండాలా, అంత తృప్తినిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతాడు, నీకు ఏ మాటలు కావాలో ఆ మాటలు అందిస్తాడు. ఆ మాటలే నీకు శక్తిని, బలాన్ని, పుష్టిని, ఆరోగ్యమును, పరిశుద్ధతను కలగజేస్తాయి. హల్లెలూయా. కొన్ని చోట్ల నేను చూసా, వాక్యం అంటే ఎంత ఆసక్తితో వాళ్ళ మొఖాలు చూస్తేనే అర్థమైపోద్ది. అబ్బా ఏం చదువుతాడు ఇంకా కోతి చూసావా, ఒకటి గబిక్కిని ఎక్కడ పెట్టుకుంటుంది, తిందది, ఇంకా చూస్తుంది, మళ్ళీ అది ఇంకా దాల్లే అని పోదది, ఇంకా ఇస్తుంటే తింటది మొత్తం ఇక్కడ దాచిపెట్టుకుంటుంది. అది వాక్యము కూడా అందినప్పుడు గబ్బ తిని నెవర వేసుకోవాలి. ఎందుకంటే నీ కష్టాల్లో, నీ బాధలో మాట్లాడేది ఆ వాక్యం. నిన్ను ధైర్యపరిచేది, నీకు శక్తినిచ్చేది, నేనున్నానని భరోసా ఇచ్చేది వాక్యే. ఆదాము ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ మాట తినటం ఆపేశాడు, ఆ పండు తినటం పెట్టుకున్నాడు. పండు ఏం చేసింది రా నాయన, నోటికి తీయగా ఉంది కానీ బతుకునే మాత్రం బదారు చేసింది. పండు నోటికి తీయగా ఉందిరా, తర్వాత ఏం చేసింది, నష్టం తెచ్చిపెట్టి. మనం చూసేవి కూడా వినేవి కూడా తీయగా ఉంటాయి, కానీ చివరికి ఏమైద్దో తెలుసా, చేదైపోద్ది. అందుకే దేవుడు నన్ను తినో అను. ఇక నాకు టైం లేదు, నాకు పనులు ఉన్నాయి,
నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, ఇవన్నీ ఏం చెప్పమాక. అక్కడ ఇంట్లో 100 పనులు ఉన్నా నువ్వు అన్నం తింటావు, ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా నువ్వు స్నానం చేస్తావు, అది మాత్రం తప్పిపోం. వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలాంటి ఏం చెప్పమాకండి, ఇలాంటి ఏం కుదరవు అక్కడ. దేవుడు ఈ వాక్కును మనకి ఇచ్చినాడు. ప్రతిరోజు బైబిల్ ముందేసుకో, ఈ వాక్యం తిను, పిల్లలకు తినిపించు, ఆదికాండం నిర్గమకాండం నేర్పించిన తర్వాత బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు. నిన్ను గణపరుస్తుడు, నిన్ను హెచ్చిస్తుడు. ఎవరి పిల్లలు, ఎవరి కుమారులు ఇంత చక్కగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు అని సమాజంలో జ్యోతుల్లాగా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మీకే కదా విలువ, గౌరవం, ప్రత్యేకత. హల్లెలూయా. వాక్యం చదివిన తర్వాత దేవుడు బలపరిచేది, శక్తినిచ్చేది, ఆ ప్రత్యేకతలు ఇచ్చేది. కనుక ఇది ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నీకు విలువ లేకపోయినా, ఇప్పుడు అగౌరవంగా ఉన్నా, ఇప్పుడు బలహీనంగా ఉన్నా, ఇప్పుడు చెడిపోయాను అనుకున్నా, దేవునికి దూరంగా అయిపోయావని అనుకున్నా, ఇక నుంచి ఆయన వాక్యం తినటానికి ప్రయత్నం చేయి, నీ పిల్లలకు తినిపించు. ఆ తర్వాత నిన్ను మరలా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎన్ని చెప్పుకున్నాం? చివరిగా ఒక్కటే చెప్పి నేను ముగిస్తా. 4వదిగా ఇంకొక ప్రశ్న అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడు? హవ్వమ్మను అడుగుతున్నాడు. ఆదికాండం 3:13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని 4వ ప్రశ్న. గుర్తుపెట్టుకున్నమ్మా. ఏం చేసావు నువ్వు? అమ్మా అడుగుతున్నాడు, నువ్వేం చేసావు? ఆదాను అడిగితే నువ్వు ఇచ్చినవుగా ఏమని అంటున్నాడు. నువ్వు ఇచ్చినవుగా, ఈ అమ్మాయిని ఇచ్చినవుగా, ఈ అమ్మాయి కొంప ముంచింది. నువ్వేగా ఇచ్చినావు. తిను పోడు. నేను తినకపోతే అలుగుతా, 4 రోజులు మాట్లాడను, తినకపోతే వంట చేయను, బట్టలు కూడా ఉతకను, నీ బతుకు బస్ స్టాండే. ఇంకేం చేస్తాను మరి ఆయన? అమ్మా తెలంగాణలో కోపం వస్తే అలిగిద్దంటమ్మా 4 రోజులు. ఇంకా ఆయనతో ఏం మాట్లాడదంట, అస్సలేం మాట్లాడదంట, అంత నిక్కచ్చిగా ఉంటుందంట. ఆయన వచ్చి ఏడుతుండే నా దగ్గర, పాస్టర్ గారు కోపం వచ్చేదన్న అనమను, అంతేగాని ఒక ఇంట్లో ఉంటా ఆవంతరం కనీసం ముఖం తిప్పుకుంటుంది, మాట్లాడదు. నేనేం చేయాలండి? నాకు నరకంలాగా ఉందండి. నరకం చూపిస్తే ఎట్టచ్చు. నువ్వు ఏం చేసావు హవమ్మ, నీకు తెలుస్తుందా? ఏమంటున్నాడా? స్త్రీతో అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా? నీ మీదకి తర్వాత ఏమి రాబోతుందో, ఏమి తెచ్చి పెట్టుకుంటున్నావో తెలుసా అంటుండో. జాగ్రత్త. కొన్ని విషయాలు మన మీదకి వేదన తెచ్చి పెడతాయి. కొన్ని విషయాలు మన మీదకి ఘోరాన్ని తెచ్చి పెడతాయి. ఆమె ఏం తెచ్చిపోయి, ఎందుకు నువ్వు చేసింది ఏమిటి, నువ్వు చేసింది ఏం చేసావు అంటే దేవుడికి తెలియక అడగట్లా, దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఏం చేశావు, దానిలో ఎంత దాగి ఉంది, దానిలో నీ మీదకి ఏమి రాబోతుంది, ఎరిగావా ఎరగలేదా చెప్పు. దేవుడు ఆదామును తినొద్దన్నాడు అధికారి. ఈమె దగ్గరుండి తినిపించిందంటే నీకు ఈయన అధికారం నువ్వు ఎందుకు తీసుకున్నావు అని. అర్థమైందా? నీకు అధికారం ఇచ్చాడా? స్త్రీకి అధికారం ఏంటి? దేని మీద? స్త్రీ అధికారాలు కనుక్కోవాలి. ఆదాము అనాలి నువ్వు తినని, కానీ ఏమేమంటుందో తెలుసా? నువ్వే తిన అంటుంది. దగ్గరుండి తినిపించిందంట. నీకు ఈ అధికారం ఇవ్వలేదు దేవుడు. నీకు అధికారం పురుషుని మీద ఇవ్వలేదు. స్త్రీ అధికారం స్త్రీది, పురుషుడి అధికారం స్త్రీ. పురుషుడి అధికారం పురుషుడిది. మరి ఏమేం చేసిందంటే ఎంత ఫోర్సు చేసిందో పాపం. అక్కడ కొంతమంది లోపల నుంచి బయటకు వస్తారమ్మా, ఇంకా వాళ్ళ బాధలు ఏం చెప్పుకోలేరు, ఏం చెబుతులే పాస్టర్ గారు. ఇంకేముంది నాయన, లోపల విశ్వరూపం అయిపోయింది. బయటకు వచ్చి అన్నా శల్యం ఎంత ప్రేమగా బలకరిస్తుంది. హై ఇలాంటి సిస్టర్ మీద నువ్వు ఇట్లా చెబుతావా అంటే, నీకేం తెలుసులే నాయన, పడ్డోడిగ్గా తెలిసేది, నువ్వు దగ్గరుండి చూసినావు. శావుకులు కూడా పాపం, శావుకులు కూడా ఈ వేదన భరించేవాళ్ళు. ఇంటికి హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ అంటే ఇంకా చూసుకో, ఇంక ఎట్లుంటుందో. ఎక్కడున్నా ఇమీడియట్లీకి తీయాలి. తీయలేదంటే ఎందుకు తీయాల,
అంటే నాకన్నా బిజీ ఇంకెవరు ఉన్నారు? ఇంతసేపు అసలు బిజీ ఎందుకు వచ్చింది? ఏమంతన ప్రసల మీద ప్రసలను గురిపిస్తే ఇల్లు అంటేనే నరకం ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇల్లా వామో అధికారము ఏమి ఇచ్చాడు? ఏం చేయకూడదు దానిలో. అధికారం ఏం చేయకూడదు. ఎందుకు? నష్టం కలిగించేది నీ భర్తకు తినిపించుకుంటే, నష్టం కలిగించేది నీ భార్యకి తినిపించుకుంటే అది రేపు మీ మీద ఎంత ప్రభావం చూపించిద్దో ఆలోచించక ఆవేశం ఎక్కువైంది ఆమెకి. ఆ పాముతో మాట్లాడింది, అందుకే ఒంటరిగా ఉండకూడదని చెప్పేది. ఆ పాముతో మాట్లాడింది పోయి, మా ఆయన వచ్చిందాకుంటా అనొచ్చుగా, తిను అన్నది సర్పం. సరే తింటాలే కానీ మా ఆయన వచ్చిన తర్వాత ఇంటి ఆయన మరి ఏమంటాడు, మరి ఇద్దరం మాట్లాడుకోవాలిగా అని అంటలేదాం. అక్కడ గబక్కన పోయి తినదంట. ఆవేశం ఎక్కువైపోయింది. తొందరగా మనసు బారేసుకుంటారు. ఏం కాస్త ఆలోచించవచ్చు కదమ్మా. ఆయన ఏముందిలే నేను తినమంటే ఆయనే తింటాను మెలకుండా. ఆదాం కూడా ఒక ప్రశ్న ఇట్లా, ఎందుకు తిన్నామని. తిను అనగానే తినడంట, ఎందుకంటే రియాక్షన్ బాగా తెలుసు కాబట్టి. ఇక తినడో ఆదాం. అంటే ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసినది ఏమిటి? ఏం చేశావు అంటే, నువ్వు చేసిన దానికి ఫలం ఎలా ఉంటుందో తెలిసే చేసావా తల్లే? ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. వేదనతో చూసుకో. ఏం చేశావు అని ఎందుకు అడుగుతున్నాడంటే, దాని ఫలం ఎట్లా ఉంటుందో నీవు ఎరకేనా నీకు? అది వరకు ఆ వేదన లేదు మా. ఇప్పుడంటే స్త్రీలు కనేటప్పుడు వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి బ్రతుకుతున్నారు. అది వరకు 10 మంది స్త్రీలు కంటానికి పోతే 8-9 మంది చచ్చిపోయేవాళ్ళు, 2-3 కనేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు ఆ మాటను ఎత్తి చెప్పాడనమాట. దేవుడు ఆ నొప్పుల గురించి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడంటే అంత భయంకరమైన నొప్పులు అవి. ఇప్పుడు ట్యాబ్లెట్లు వైద్యం అన్నీ అందుబాటులోకి వచ్చి సిజేరియన్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఆ రోజుల్లో పాపం వాళ్ళు ఎంత వేదన చెంది చచ్చిపోయారు. చాలామంది కనటం దగ్గరకు వచ్చేసరికి ఇంక వాళ్ళ శాస్త్ర బతకరని తెలియదు. ఎందుకు వచ్చింది తెలుసా? ఇదే ఈ వేదన 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 అమ్మా. ఆ తొందరపాటుతనం, అధికారం తీసుకోవటం దీనికి కారణమైంది. ఎవరికి దేవుడు ఏ అధికారం ఇచ్చిండో అదే అధికారంలోనే నడవాలి. స్త్రీ ఏమో ఇంటి పట్టు నుండి పని చేసుకోవాలి. సరే కుటుంబం జరగకపోతే అది వేరే విషయం, పనులకు పోవటం. పిల్లలను బాగా చూసుకోవాలి. పురుషుడేమో సంపాదించాలి, తీసుకొని రావాలి, కుటుంబాన్ని ఏలాలి. అధికారం అన్నమాట, దేవుడు చెప్పిన నియమం. కానీ ఏం అట్లా కాదు. అహాబంట ముఖం మాడుచుకొని మంచం మీద ఉంటే అన్నం తినకుండా ఆమె వచ్చి, ఏంది నువ్వు రాజు కదా లేచి అన్నం తిన అన్నదంట. ఆడ మనిషి అలుగుడు ఎక్కువ కాబట్టి మగ ఆయన వచ్చి బతిలాడి పెట్టాలి, తినమ్మా తిన, బంగారం కదా, ఎండి కదా, ఎత్తడి కదా, రాగి కదా, కాసేపటికి. ఇక్కడ అట్ట రివర్స్. అహాబంట మూతి ముడుచుకొని నేను అన్నం తినపో అంటుండంట. అన్నం పంపించినా తింటలేదు. రాణిగారికి తెలిసింది, వచ్చిందమ్మా నువ్వు రాజు కదా. ఆయనకు తెలీదా రాజు కాదని? రాజుగారు అని కూడా అంటలా. నువ్వు రాజు కాదా, రాజ్య పరిపాలన చేయటం లేదా? హే నేను చూస్తే నాకే సిగ్గెత్తుందిలే, అన్నం తినో. మరి నాకు నా పోతు తోట ఇప్పిస్తావా, ద్రాక్ష తోట? నేనే ఇప్పిస్తాలే, అన్నం తిన అంటుంది. అట్లా అయిపోయిందమ్మా. కొంతమంది ఆడవాళ్ళకి మగ లక్షణాలు ఉంటాయి. మగనాలి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మగనాలి స్త్రీయే, కానీ పురుషుడు లక్షణాలు ఉంటాయి అన్నమాట. స్త్రీయే, పురుషుడు లక్షణాలు ఉంటాయి. ఆ ప్రవర్తన, ఆ మాట తీరు ఇంకంతే. ఇంకెవుడికి భయపడవు. ఎవడైతే నాకేందే. లేఖనం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, అధికారం ఎంతవరకు ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది? వేదన.
ఇప్పుడు ఎవరికి నష్టం? నువ్వేగా తొందరపడ్డావు, నువ్వేగా ఆవేశపడ్డావు, ఇప్పుడు నువ్వు భరించాలి. అది దేవుడు చెబుతుండు, నీవు చేసిన దానికి నువ్వు వేదన వచ్చిందమ్మా. ఆ వేదన నువ్వు కనేటప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? మాటల్లో చెప్పలేనంత ప్రసవ వేదన. నేను చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఈ మాట దేవుడు ఎత్తి చెప్పాడు చాలాసార్లు. అంటే అంత గొప్పది, అది అంత పెద్దది. నేను అడుగుతున్నా, నిన్ను నీ కుటుంబంలోనికి వేదన తెచ్చి పెట్టే దాని మీద నువ్వు తొందరపడొద్దు, దానివైపు వెంటనే మనసు పారేసుకోవద్దు. ప్రశాంతత, శాంతత, ఆనందం, ఆరోగ్యం అక్కడ ఉండేటట్లు స్త్రీ కుటుంబాన్ని చేయాలి. మగ మనిషి లేకపోతే వేదన ఇంట్లోకి రప్పించుకునేటట్టు చేయకూడదు. కుటుంబం జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్తగా ఏలాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని సర్పం చెప్పిందనో, బెస్ట్ ఫ్రెండ్ చెప్పిందనో, పక్క వాళ్ళు చెప్పిందనో వినకూడదు. ఏది చేసినా ఇద్దరు నిర్ణయమే చేయాలమ్మా. భర్త నిర్ణయం, భార్య నిర్ణయం ఉండాలి ఇద్దరిది. ఎక్కడే అనుమానాలు వచ్చేది, ఎక్కడే ఇబ్బందులు వచ్చేది. నాకు తెలియకుండా ఎందుకు చేసినావు అంటదా, నాకు తెలియకుండా నువ్వెందుకు చేసినావు అంటది అన్న. ఏ అనుమానాలకు దారి తీస్తాయి. ఏది చేసినా ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండి చేయాలి. కానీ ఏమేం చేసిందో తెలుసా? ఆయన పర్మిషనే తీసుకో పోయి తినేసింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళుతున్నా అది నీ భర్తకు తెలియాలి, నువ్వు భార్య కూడా తెలియాలి. ఇద్దరికి దాపరికాలు ఏవి ఉండకూడదు. అక్కడ దాపరికాలు ఉన్నాయంటేనే చిక్కులు వస్తాయి. ఏం సాధించగలిగింది ఆడ? ఏం సాధించలేదు చివరికి. కొంతమంది అలా చేయకూడదు. దేవుడు వారిని ఇద్దరు అంటలా, వివాహం అయిన తర్వాత ఒక్కటి అంటున్నాడు. ఒక్కటి అన్నప్పుడు దేవుడు బహువచనం వాడకుండా సింగిల్ ఆ ఓడు వాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏదైనా కానీ ఇద్దరు సమానంగా కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఏమో సొంతగా నిర్ణయం తీసుకుంది సరే. ఇప్పుడు మగ మనిషి లేడు, నువ్వు సొంతగా నిర్ణయం తీసుకున్నావు, మరి ఏమొచ్చింది అంటే ఏమకి వేదన వచ్చింది. ఏమక వేదన వచ్చినా కానీ ఆయనకేక తిప్పలు మరి, అవునా కాదా? ఇంట్లో నష్టమైన కష్టమైన వస్తువు బగిల్లా పిల్లలైనా ఏదైనా ఆయనేగా బయటికి పోవాలేక. కాబట్టి స్త్రీ ఏం చేయాలి? పురుషుడు లేడు, బయటికి వెళ్ళాడు. అవునా? అవునా? ఉన్న ఒక్కదానివి నీవు నీ మీదకి, నీ పిల్లల మీదకి వేదన అనేది రాకుండా చేసుకోవాలి. కానీ కొంతమంది స్త్రీలు పురుషుడు ఇంట లేడు అంటుంది ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో. సామెతల్లో పురుషుడు ఇంట లేడు అని ఒక వ్యక్తిని పిలుస్తుందంట. అక్కడ చూడండి, అయిపోయింది, ముగిస్తున్నా. సామెతలు 7:19. పురుషుడు ఇంట లేడు, లేకపోతే మంచిదేగా, నీకు సంపాదించడానికి పోయాడు, ఇంకా మంచిది. రాకపోతే ఇప్పుడేంది? ఓడెవడు చాలు, ఎవడాడు? చిత్రంగా లేదా? నిన్ను నమ్మి భర్త బయటికి వెళ్ళాడు, నీకు బాధ్యతలు ఉన్నాయి, నువ్వు చేయాల్సింది. అయితే ఏమేంది? ఆయన బయటికి పోవటం ఆలస్యం, ఇక ఒక వ్యక్తితో మాట్లాడుతుందంట. పురుషుడు లేడు, ఇంట లేడు, ఎప్పుడు వస్తాడో కూడా చెబుతుంది. ఇప్పుడల్లా రాడు, ఇంకా ఉన్నాయాడా? చదువుకోండి. నా మంచం మీద రత్న కంబళ్ళను బరిశా అంటుంది, దాల్చిన చెక్క కూడా బరిశా. ఎంత ఘోరం! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ, లేకపోతే చదువు లేనోళ్ళు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇది మంచిదా చెప్పు? ఎన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసు. ఎక్కడ చూసినా ఇది, ఎక్కడ చూసినా ఏంటి ఘోరం, ఏమిటి ఈ అన్యాయం, ఏమిటి? అందుకనే దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసింది ఏంటో తెలుసా? వేదన. అంటే గబాన పురుషుడు చూస్తాడు, పరిస్థితి ఏంది? భర్తకు పుట్టు రోషం,
బహురౌద్రం కలిగిందంట. ప్రతీకారం చేసే సమయంలో డబ్బు ఇచ్చినా ఆగడం. తలకాయలు నరుకుడే మరి ఇంక అక్కడ. మరి అంతేగా మరి. తెలివిగా ప్రవర్తించండి. సామెతల్లో 31లో ఉంటుంది గుణవతి అయిన స్త్రీ గురించి. అబ్బో, అద్భుతంగా రాశాడు సొలొమోను. అమ్మా అందుకనే చదవండి అమ్మా. ఖాళీగా ఉన్నప్పుడు చదువు వస్తే, చదువు రాకపోతే అమ్మా ఆ వాక్యం పిల్లల చేత అన్న కూర్చోబెట్టించుకొని, అరే చదువురా 31వ అధ్యాయంలో చివరి ఉంటుందంట గుణవతి అంటే, ఆ గుణం నాలో ఉందో లేదో నేను టెస్ట్ చేసుకుంటా అని చదివించుకోండి. ఈ పిల్లలకు చెప్పా, గుణవతి అయిన స్త్రీలో ఉండాల్సిన లక్షణాలు చెప్పా, 5 చెప్పా. 5 చెబితే అన్న ఇవి మనకు వర్కౌట్ అయితే అంటవా అన్నారు వాళ్ళు. ఇంకేం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ స్త్రీ చూడు ఎంత విచిత్రంగా మాట్లాడుతుందో. తప్పు అది. భార్య అయినా స్త్రీ అని ఇద్దరైనా సరే. భార్య ఇంట లేదని పురుషుడు అనకూడదు, స్త్రీ భర్త ఇంట్లో లేడని అనకూడదు. ఇది ఒక నమ్మకం, దేవుడు పెట్టిన పవిత్రమైన బంధం. అందుకనే వేదన వచ్చి పడ్డది. రేపు ఎవరైనా చూస్తే, ఏదైనా పసిగడితే, ఏదైనా తెలిస్తే ఎక్కడ రాకపోద్దో తెలుసా? ఇదే ప్రాణాల మీద. ఇంకా చెప్పాలంటే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోవటం అంటే ఇది. ఇలా చేసుకునేనమ్మా వివాహాలు చల్లా చెదరైపోతున్నాయి. కాబట్టి నమ్మకం. భార్య నీ దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు అట్లా చేయకూడదు. భర్త నీ దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు అట్లా చేయకూడదు. ఈ అవ్వ ఏం తెచ్చిపెట్టుకున్నది తెలుసా? ఆమెలో వేదన తెచ్చిపెట్టుకున్నది, ఆ కుటుంబానికి వేదన తెచ్చిపెట్టింది ఇప్పుడు. అందుకనే ఏమిటి నువ్వేం చేశావో అవగాహన ఉండే చేశావా, అది నిన్నే ఇబ్బంది పెట్టి వేదనకి గురి చేసి నష్టానికి గురి చేసి నీ జీవితంలో ఒక నొప్పులు, ఒక వేదనకరమైన మరణకరమైన నొప్పులు తెప్పించి పెట్టేదని ఎరగకపోతివా అమ్మా? అందుకే మంచిలో సవాసం పట్టాలి. కాస్త తిరిగిపోతాడు సవాసాలు బట్టి నువ్వు అనుకో, మనకు కూడా ఏ అబ్బుతి. గుణవతైన స్త్రీ వ్యర్థమైన వాళ్ళతో సవాసాలు పెట్టుకోదు. ఎవరితో పెట్టుకుంటుంది? పద్ధతిగా మాట్లాడే వాళ్ళతో, భక్తి పరులతో సవాసాలు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ప్రార్థనలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పుతున్నది అంట. ఒకసారి చెబుతా గుణవతి అయిన స్త్రీలో ఉన్న లక్షణాలు. శనివారం మీరు రారు, ఆదివారం సాయంత్రం రారు. ఇక నేనేం చెప్పాలమ్మా మీకు? కాస్త వాక్యం వింటే మీరు వింటారు, మీ ఆడపిల్లలకు చెప్పుకుంటారమ్మా ఈ గుణం ఉండాలంట అని. వాక్యం అంటే ఆమె అనగానే ఉరుకుతుంటారు. ఇంక నేనేం చేశాను చెప్పు? అర్థమైందా? ఏం ప్రశ్న అడుగుతున్నాడు? నువ్వు చేసినది ఏమిటి అని. ఇదిగో నొప్పులు ఉన్నాయి. వామ్మో నొప్పులా? వద్దు వద్దు ప్రభా, వద్దు ప్రభా అంటే మరి అది చేసుకుంటేవి. మరి పాదా ప్రభువా, ఎవరు అధికారం చలాయించమన్నారు నిన్ను? ఎందుకు తొందరపడ్డారు? నేను భర్త లేడు, లేకపోతే ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకున్నావు? ఎన్ని ఉన్నాయో తెలుసా ఇక్కడ చెప్పాల్సినవి. పెళ్ళి కాల, తండ్రేగా కుటుంబానికి అంతా బాధ్యుడు. మరి తండ్రి లేడు, ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి నువ్వు? ఆయన భయంలో ఉండాలి. ఆయన లేనప్పుడు చూడు, పిల్లలు వివాహం అయింది, భర్త ఉన్నాడు యజమానుడుగా. ఇప్పుడు వివాహం కాల, అయితే ఇంట్లో ఎవరు లేరు, ఏం చేస్తావుక? జ్ఞానం నేర్పండమ్మా పిల్లలకి, యవనస్తులకి. వాళ్ళు ఒంటరిగా ఫోన్ ఇచ్చి వదిలిపెట్టండి. ఇంకా కోతి కొబ్బరి చిప్పి ఇచ్చినట్టే. ఇక ఒంటరిగా పంపించండి, అడిగి పెడితే ఆడికి అనుమతులు ఇచ్చి పాడై కూర్చుంటారు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని ఎందుకు చెబుతున్నాడు దేవుడు? ఎక్కడికన్నా వెళతంటే ఆరాధి, కనిపెట్టు, చూడు. ఇది బాధ్యత. 4వ ప్రశ్నకి సమాధానం. 4వ ప్రశ్నకి చేసింది ఎరగల. అందుకనే చివరి మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33లో ఈ మాట చదివి నేను ముగిస్తా. ఇక 33 అదిగో దేవుడు అంటున్నాడు, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్దంట. దుష్ట సాంగత్యం అంటే దుష్ట మాటలు, స్నేహాలు నిన్ను మంచిగా నడుస్తున్నా నిన్ను చెరుపుతాయి, చెడగొడతాయి అని. చూడు, మోసపోవద్దు. నువ్వు మోసపోవద్దో. ఎప్పుడు దేవుడు అంటున్నాడు మోసపోవద్దు. దుష్ట సాంగత్యం ఉంది, అది మంచిగా నడిచే వాళ్ళని చెరుపుద్ది. ప్రతిరోజు వాక్యం విను,
ప్రతిరోజు నీ పిల్లలకి వాక్యం వినిపించు, ఎంత బాగుంటుంది. మనసులో ఎప్పుడు అయ్యే మెదులుతూ ఉంటాయి. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయమ్మా. తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. సామెతలు 31:27. ఆమె బాగా కనిపెట్టిద్దా? 7 వారాలు నగలు వేసుకొని జనాలకు చూపించిద్దా? చూడు చూడు, ఆమె తన ఇంటి వారి నడతలను, ఇంటోళ్ళ నడతలంట, ఇంటి వాళ్ళ నడతలు, ఇంట్లో ఉన్నవాళ్ళు కనిపెడుతుందంట. ఎట్టుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు చేయట్లేదా, సరిగ్గా చదువుకుంటున్నారా, చదువుకోవటం లేదా, నేను లేనప్పుడు ఎలా ఉన్నారు, నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఏం చూస్తున్నారు, ఇలా ఆలోచనలు ఎలా ఉన్నాయి, బాగుగా అంటుంది అక్కడ. మరి నీవు తల్లి బాధ్యత నీవు నెరవేర్చకుండా, తండ్రి బాధ్యత నెరవేర్చకుండా మరి ఏమైపోతారు మరి వాళ్ళు? ఆలోచించు. నువ్వు బాగా కనిపెడుతున్నావా? ఎప్పుడు నీ ఆలోచనలు నీవే, నీ మైండ్ నీదే, నీ అలవాట్లు నీయే అయితే ఇంటి వారి నడతలను కనిపెట్టలేదు. అందుకే జాగ్రత్త. 4 మాటలు చెప్పాం, 4 ప్రశ్నలు అడిగాడమ్మా దేవుడు. ఈ 4 ప్రశ్నల వెనక ఎంత అర్థం దాగుందమ్మా. చూడండి, చివరికి వాళ్ళ లైఫ్లు ఏమైపోయాయి. దేవుడి సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు, 2 బిడ్డలను కన్నారు, పెద్దోడు చిన్నోని సంపనే చంపారు. ఏం సాధించారమ్మా చివరికి ఏం సాధించారు వాళ్ళు? వాక్కు దగ్గర ఉన్నప్పుడేమో బాగున్నారు, వాక్కుకు దూరం అయిపోయినప్పుడేమో కుటుంబంలో నరహత్య అయిపోయింది. పెద్దోడే చిన్నోని చంపిండు కక్షలు. అందుకనే దేవుని సన్నిధికి తీసుకొని రా, దేవుని సన్నిధికి రా. ప్రేమ, ఆప్యాయత ఆ వాక్కు నేర్పుద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి.